చేశారు. ఒకటి జేడీ గారు వీళ్ళని అంటే ఈ కుట్రలు కనుక భగ్నం చేయకపోతే మళ్ళీ ఎంత పెద్ద ప్రమాదాలు జరిగేవో. తాజాగా ఈ బాంబు దాడి ఘటనలు మనం పెద్దగా ఈ పహల్గామ్ దాడి ఘటనకి ముందు కొన్ని రోజులు ఎటువంటి ఘటనలు జరగలేదు. ఈ ఘటనలు కనుక భగ్నం చేయకపోతే బహుశా జరిగేవి ఒకటి. రెండోది వీళ్ళని గుర్తించడానికి ఇందాక మీరు చెప్పిన వ్యవస్థలు ఎప్పుడు పనిచేస్తూ ఉంటాయి. కాకపోతే ఇంకా ప్రత్యేకంగా లోకల్ గవర్నెన్స్ బాడీస్ తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి, అలాగే ఎక్కడికక్కడ ఈ పౌరులు తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? వ్యవస్థలు ఎలాగో ఆ పని చేస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు, కానీ ఇంకా బయటకి కొన్ని మరి ఆ లీకేజ్లు అనాలా లేకపోతే ఎట్లా అవుతోంది? కొంత లోపాలు, భద్రతా లోపాలు అనాలా? ఈ ఇంట్రడక్షన్ లో మీరు సిమ్ కార్డ్స్ గురించి మాట్లాడారు. అవును, అంటే ఒకే వ్యక్తి సుమారుగా 950 సిమ్ కార్డ్స్ తీసుకున్నాడని వెలుగులోకి వచ్చింది మనకి. సాధారణంగా ఈ సిమ్ కార్డ్స్ ఏంటంటే మనము ఆధార్ కార్డులో ప్రూఫ్ ఇస్తుంటారు. అవును, మీరు చూసుకుంటే చాలా మంది హోటల్స్ లో మనము దిగినప్పుడు ఆధార్ కార్డ్ ఇస్తుంటాం, మన ఐడెంటిటీ వెరిఫికేషన్. వాళ్ళు వెంటనే అక్కడ దాన్ని ఒక జిరాక్స్ తీసుకొని మనకు ఆధార్ కార్డ్ రిటర్న్ చేస్తారు. కరెక్ట్. కానీ మనం వికెట్ చేసిన తర్వాత ఈ జిరాక్స్లు ఏమవుతున్నాయన్నది ఒకసారి ఆలోచించాలి మనం. అంటే ఈ జిరాక్స్లు బయట మార్కెట్ లోకి వస్తే మళ్ళీ వీటిని ఇచ్చేసి మనం వాళ్ళు సిమ్ కార్డ్స్ తీసుకుంటున్నారు. అందుకనే మీరు సంచార్ నెట్ లోకి ఒకసారి వెళ్ళి మీ ఆధార్ కార్డు మీద ఎన్ని సిమ్స్ ఉన్నాయో మీరు చూసుకోవచ్చు. ఈ విధమైన ప్రమాదం ఉంది. కాబట్టి నేను మీ ద్వారా అందరికీ చెప్పడం ఏంటంటే, మీరు హోటల్స్ లో దిగుతున్నప్పుడు డోంట్ గివ్ యువర్ ఆధార్ కార్డ్ యాజ్ యువర్ ప్రూఫ్. ఓకే, మీ ఓటర్ ఐడెంటిటీ కార్డో లేకుంటే డ్రైవింగ్ లైసెన్సో ఇవ్వండి. ఆధార్ కార్డ్ అన్న దాని మీద ఇటువంటి ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. కాబట్టి అదొకటి చేసుకోవాల్సిన విషయం. ముఖ్యంగా ఈ పహల్గావ్ సంఘటన మీరు తీసుకుంటే అక్కడ కూడా అంతర్గతంగా భారతదేశంలో హిందూ ముస్లింల మధ్య డివైడ్ సృష్టించడానికి అక్కడ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వారు జాతి మతం అడిగి వాళ్ళని చంపడం జరిగింది. ఇది కూడా పాకిస్తాన్ ఐఎస్ఐ యొక్క మేజర్ ప్లాన్. అంటే అంతర్గతంగా భారతదేశంలో అల్లకల్లోలం సృష్టించాలి అన్నది ఒక ప్లాన్. కానీ భారతదేశం సంఘటితంగా మనం అందరం కూడా నిలబడ్డాం. ఇది మనం ప్రధానంగా చూసుకోవాల్సిన. కాబట్టి ఇటువంటి ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. తర్వాత ఏంటంటే, మనకు రెంటల్ కి ఎవరిని ఇస్తున్నాం, మనము ఎవరు మన ఇంటికి టెనెంట్స్ గా వస్తున్నారు, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకనే సాధారణంగా హౌసింగ్ సొసైటీస్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది పోలీస్ స్టేషన్స్ కి ఇస్తుంటారు. అంటే ఎవరు వస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, వీళ్ళ ఆరిజిన్ ఏంటి, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన విషయాలు. సో మనకు ఇంట్లో రెంట్కి దిగాలని మనం ఆతృత పడుతుంటాం, కానీ ఎవరికి రెంట్కి ఇస్తున్నాం, వాళ్ళ యాక్టివిటీస్ ఏంటనేవి కూడా చాలా ముఖ్యం. సో ఇది ఒకటి మానిటరింగ్ చేయాల్సిన ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. మనం డిస్కస్ అంటే పౌరులుగా ఏం చేయాలి అని చెప్పేసి. తర్వాత వచ్చేసి విద్యా విధానంలో కూడా మార్పులు రావడం చాలా అవసరం. ఇప్పుడు ఏంటంటే టోటల్ గా మార్కుల దిశగా విద్యా విధానం వెళ్ళిపోతుంది. కానీ విద్యార్థులలో దేశం పట్ల అవగాహన, దేశం పట్ల గౌరవం ఇలాంటి పెంపొందించే విధంగా కూడా మనం చేయాల్సిన అవసరం, సోషల్ అవేర్నెస్ అనేది కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. తర్వాత ఏంటంటే ముఖ్యంగా మలేషియా లేకుంటే సింగపూరు తర్వాత ఇజ్రాయిల్లో ప్రతి స్టూడెంట్ కూడా 2 సంవత్సరాలు కంపల్సరీ మిలిటరీ ట్రైనింగ్ చేయాలి. ఓకే, ఇటువంటి వ్యవస్థ కూడా ఉంది. కానీ ఇప్పుడు మనం దేశంలో చూసుకుంటే మా కాలేజీలో ఎన్సీసీ తీసేసాము, నేవీ తీసేసామని మాట్లాడుకుంటున్నారు ఈ మధ్య. కాబట్టి దీన్ని కూడా విస్తృతంగా మనం తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. తర్వాత యూట్యూబ్ కంటెంట్ కూడా చాలా భయంకరంగా తయారవుతుంది ఈ మధ్యలో. అంటే మీరు బాంబు ఎలా తయారు చేయాలి, వెపన్స్ ఎలా తయారు చేయాలి అనేది కూడా మీకు కంటెంట్ దొరుకుతుంది. దీనితో పాటు ఈ కామర్స్ జేడీ గారు, ఇప్పుడు వీళ్ళు ఈ సిరాజ్ వాళ్ళు ఆర్డర్ చేసినంత ఈ కామర్స్ వెబ్సైట్లు అక్కడిని తెప్పించుకుని వాటిని ఆ బాంబులు తయారు చేశారు. అవునండి. ఇంకోటి అత్యంత ప్రమాదకరమైంది డార్క్ వెబ్. డార్క్ వెబ్ అన్నది ఇంకోటి అత్యంత ప్రమాదకరం. అది ఓపెన్ గా మనకు బ్రౌజర్స్ లో దొరకవు, కానీ కొన్ని స్పెషల్ సాఫ్ట్వేర్స్ డౌన్లోడ్ చేసుకుంటే దాన్ని కూడా యాక్సెస్ చేయొచ్చు. దాని ద్వారా నార్కోటిక్స్ తెప్పించుకునే వాళ్ళు ఉన్నారు, వెపన్స్ తెప్పించుకునే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి ప్రమాదాలు చాలా ఉన్నాయి. ఆ తర్వాత ఏంటంటే ఈ సోషల్ మీడియా ఛానల్స్ లో కూడా ఆధార్ లింక్డ్ చేయాలి. ఇప్పుడు చూసుకుంటే ఎవరి పేరు మీదైనా కూడా వాళ్ళు సోషల్ మీడియాలో ఒక ఇది క్రియేట్ చేసుకోవచ్చు అకౌంట్. తర్వాత ఇవన్నీ కూడా ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలు. ఆ విధంగా చేసుకుంటూ ప్రజల్లో కూడా అవేర్నెస్ పెంచి మనకున్న థ్రెట్ ఏంటి, దాన్ని ఏ విధంగా మనం కౌంటర్ చేయాలి, యాజ్ ఎ సిటిజన్ వాట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ అన్నది కూడా మనం ప్రచారం చేయగలిగితే దీని మీద క్యాంపెయిన్ లాంటిదే రన్ చేయాలి.
మీరు చెప్తున్నారు క్యాంపెయిన్ ఏదంటే ఇది ఒక ఈవెంట్ లాగా ఉండకూడదు, ఇది కంటిన్యూస్ గా రన్ చేయాలి. ఈ ఈవెంట్ జరిగింది, పహల్గావ్ జరిగింది, తర్వాత ఇది చేశాము, ఆ తర్వాత కొన్ని రోజులకి ఇది సమస్య పోయి మళ్ళీ ఏదో కొత్త సాధారణంగా వాళ్ళు పడిపోతాం, మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు మొదలు పెడతారు. వాడు కాంప్లసెన్స్ వచ్చేస్తుంది. ఎప్పుడు కూడా కాంప్లసెన్సీ రాకుండా దీన్ని ముందుకు తీసుకెళ్లాలన్నది నా సలహా. సంజయ్ గారు